బ్యాక్ టు న్యూస్. పెహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించింది. సీఎం రేవంత్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మహిళా నేతలు పాల్గొన్నారు. అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ర్యాలీలో పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. పహల్గాం ఉగ్రవాది దాడి నిరసిస్తూ కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రస్తుతం తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ చాలా భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో ఎంఐఎం పార్టీ కూడా పాల్గొంది. అయితే పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైనటువంటి క్యాండిల్ ర్యాలీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంఐఎం నేతలు, ఓవైసీతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొన్నారు. ఇక మంత్రులు బట్టి విక్రమార్క సహా మిగతా మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కులాలకు, మతాలకు అతీతంగా అందరూ కూడా హాజరైన పరిస్థితి. ఫారెన్ డెలిగేట్స్ సంబంధించి కూడా ఈ యొక్క మొదటిసారిగా, ఎందుకంటే ఒక భారతదేశంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఈరోజు భారత్ సమ్మిట్కి వచ్చినటువంటి విదేశీయులు, దాదాపు 100 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు సంబంధించి కూడా విదేశీయులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం గర్వకారణం అని చెప్పాలి. ఎందుకంటే ఉగ్రవాదం ఎక్కడైనా సరే, ఏ దేశమైనా అది మానవాళికి అది పెను ప్రమాదం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో కూడా దీన్ని ఎదురుస్తున్నటువంటి పరిస్థితి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వార్నింగ్ ఇస్తూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు మనం చూసాం. ఖచ్చితంగా కూడా 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తుంది. నరేంద్ర మోడీకి, ప్రభుత్వానికి కూడా మేము మద్దతు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు దేశంలో ఉన్నటువంటి పౌరులే కాకుండా విదేశీయులు సైతం ప్రస్తుతమైతే ముక్త కంఠంతో ఉగ్ర దాడిని వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పెద్ద నినాదాలుగా మనం చూసాం. జనసముద్రం అయింది పీపుల్స్ ప్లాజా మొత్తం. పూర్తిగా కూడా చూడవచ్చు మనం. చాలా భారీగా జనాలు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఇటు ఎంఐఎం పార్టీతో పాటు నగరంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉగ్రదాడికి నిరసనగా ఈ యొక్క క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. పీపుల్స్ ప్లాజా మొత్తం కూడా జనసముద్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఇక్కడ చనిపోయినటువంటి ఉగ్రదాడిలో చనిపోయినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుంది, మనందరం కూడా తోడుగా ఉండాలి, వాళ్ళకు అన్ని రకాల సహాయం కూడా అందించాలి అన్నటువంటి ఆయన పిలుపునిచ్చారు. ఖచ్చితంగా కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటాలని కూడా ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి చేశారు. ఇక పీపుల్స్ ప్లాజా సంబంధించినటువంటి ర్యాలీ చాలా సక్సెస్ఫుల్గా, చాలా భారీగా కూడా పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కూడా చేరుకోవడం జరిగింది.